అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి బాలలే రేపటి మన భారత పౌరులు అనేటువంటి ఉద్దేశాన్ని గమనించి ఈరోజు అనంత బాలోత్సవాన్ని ఇక్కడ ఎంతో వైభవంగా, ఎంతో ఆర్భాటంగా జరుపుతున్నటువంటి ఈ అనంత బాలోత్సవ నిర్వాహక కమిటీకి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేస్తేనే మన హైయర్ ఎడ్యుకేషన్ కూడా బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు, మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అన్ని చర్యలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయడానికి తీసుకుంటున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఇటువంటి బాలోత్సవం జరిపి విద్యార్థుల్లో ఓ మంచి అవగాహన కల్పించి వారిలో విద్య, బుద్ధి మరియు విలువలు పెంచేటువంటి విద్యను బాలలకు నేర్పించాలటువంటి సదుద్దేశంతో ఈ బాలోత్సవాన్ని జరుపుతున్నారు. సో దీనికి నా శుభాభినందనలు. బాలోత్సవం అనంతపురం పట్టణంలో 5వ పుట్టినరోజుగా, అంటే 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఈ సెలబ్రేషన్ మేము చేస్తూ వస్తున్నాం. చాలా మాకు ఆనందంగా ఉంది. మా కమిటీ టీం అంతా మొత్తం బాలోత్సవం సమితి కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన సావిత్రి గారు, జీలాన్ గారు, శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఈ పండుగను ఒక నేషనల్ లెవెల్లో జరిగే పండుగకు ఇచ్చే ప్రాముఖ్యాన్ని మేము దీనికి కూడా కేటాయిస్తున్నాం. బికాస్ పిల్లల కోసం చేస్తున్న పండుగ. అన్ని పండుగలు పెద్దవాళ్ళకి కేటాయించబడతాయి, కానీ చిన్నారులకు చేసేది ఇది ఒక్క పండుగే. అన్ని స్కూళ్ళు, అంటే అనంతపురం డిస్టిక్లో ఉన్న దాదాపు అన్ని స్కూళ్ళకు ఇన్విటేషన్ పంపిస్తాం. దాదాపుగా 10,000 మంది పిల్లల దాకా ఇక్కడికి వస్తారు. దాంట్లో ప్రతిరోజు 3,000 పిల్లలను 64 కళల్లో వాళ్ళకు వచ్చిన కళకు మేము ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళలో ఉన్న ప్రతిభను పైకి తెచ్చి వాళ్లకు మేము సర్టిఫికెట్లను, ప్రైజులను ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తూ వస్తున్నాము. దీనికోసం మాకు చాలామంది దాతలు సహకరించి ముందుకు వచ్చారు. సర్టిఫికెట్ల కోసం ఏంటి, మెమోంటోస్ కోసం ఏంటి, వాలంటరీగా మేము సేవ చేస్తాము వచ్చారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతూ ఉంది. మనమందరూ మా పిల్లల యొక్క 64 కళలు సామాన్యమైన విషయం కాదు. మట్టితో బొమ్మలు, రంగులు, చిత్రలేఖనము, జానపదాలు, లలిత సాహిత్యం, అన్ని రకాల ఎస్ఏ రైటింగ్, ఎడ్యుకేషన్ రైటింగ్ అన్ని కళల్లో కూడా వచ్చిన నెగ్గిన పిల్లలకు మేము ప్రైజులను ఇవ్వబోతాము. సో మీరందరూ వాళ్ళ ప్రోగ్రామ్ని చూసి తిరిగించి చివరి దాకా ఈ 3 రోజులు కూడా మీ విలువైన సమయాన్ని వినియోగించి చూడండి. మాకు కూడా తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.